నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలి. హంద్రీనీవా ద్వారా పడమటి ప్రాంతాలకు త్రాగునీరు అందిస్తాం. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు ఆకాంక్ష. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు. పంచాంగ శ్రవణం చేసిన బాలసుబ్రహ్మణ్య శాస్త్రి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను స్మరించుకున్న జిల్లా ప్రజానీకం. మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు. ప్రజా సంక్షేమం కోసమే శ్రీ మహాలక్ష్మి యాగం. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శ్రీ మహాలక్ష్మి యాగం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. మినీ శోభాయాత్ర నిర్వహించిన స్వామీజీ. వైభవంగా జరుగుతున్న కోదండరాముని బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష సర్వభూపాల వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. తిరుమలలోనూ ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి సన్నిధిలో ఉగాది ఆస్థానంను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగను తిరుమల భక్తులు సైతం ఉగాది పచ్చళ్లను పంచుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పచ్చని పందిళ్లతో, రంగవల్లికలతో, దేదీప్యమానమైన విద్యుత్ దీపాలతో, వివిధ పూల హరివిళ్లతో, తోరణాలతో వెంకన్న సన్నిధిలో వైభవంగా ఉగాది వేడుకలు జరిగాయి. మన్మథనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయంలో లోకమంతా సస్యశ్యామలంగా విరజిల్లాలని అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం వద్ద సుందరంగా అలంకరించారు. రంగురంగుల పూలతో తయారు చేసి ఆలయ 4 మాడ వీధుల్లో అమర్చిన ఉగాది శుభాకాంక్షల బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరిగాయి. శ్రీవారి ఆలయంలో కొలువైన మూల విరాటుతో పాటు ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలను అలంకరింపజేశారు. ఉగాది పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీఈఓ సాంబశివరావు శ్రీవారి భక్తులకు మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈవో పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరి భక్తులకు సుఖ సంతోషాలను, ఆర్థికంగాను అన్ని విధాలుగా మంచిగా ఉండే విధంగా శ్రీ వెంకటేశ్వరుడు కృపచేస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం పఠించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో విశ్వక్సేనుడికి ఉగాది ఉత్సవం నిర్వహించారు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉగాది సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి విశేషంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ముఖమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీవారు ఉభయ దేవేరులతో కొలువుదీరారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం పఠించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వెంకటయ్య, శ్రీధర్, ఏఈఓ ధనంజయ, సూపరింటెండెంట్లు, ప్రధాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సాంప్రదాయబద్ధంగా మన్మథనామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది ఆస్థానాన్ని ఆలయంలో అర్చకులు నిర్వహించారు. ఉగాది ఆస్థానం సందర్భంగా ముక్కంటీశ్వరుని ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పూజా కైంకర్యాల అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం భక్తులను అనుమతించారు. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కృషి చేయాలని, ఈ మన్మథనామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని పండుగ వేడుకలను చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా జరిగింది. మంత్రి బొజ్జల ముఖ్య అతిథిగా పాల్గొని రచయితలకు, కవులకు, అలాగే హుదూద్ తుఫాను బాధితులకు సహాయం అందించిన వారికి ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. అలాగే హంద్రీనీవా ద్వారా జిల్లాలోని పడమటి ప్రాంతాలకు నీటి వసతి కల్పించనున్నామని మంత్రి బొజ్జల స్పష్టం చేశారు.
చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు అందుకంటే ఈరోజు కావాల్సిన వరకు అసెంబ్లీ ఉంటుంది. ఇక్కడ మాట్లాడిన అందరూ నీళ్లు, చిత్తూరు నీళ్ళు లేదు, పర్వతాల నీళ్ళు లేదు, వర్షం చూపించాలా, పాడి పంట బాగుండాలని కోరుకుంటారు. నేను కోరుకునేది ఏమంటే వర్షం లేకపోయినా, చంద్రుడు గారు కోరుకునే వర్షం లేకపోయినా నీళ్లు రావాలి తాగేదానికి. వర్షం నీళ్ళు లేదు, అదే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాం మీకు ఈ ఉగాది సంవత్సరంలో. ఏంటంటే మెయిన్గా పొంగునూరు కాలువ తీసుకువస్తానని చెప్పి ప్రారంభం చేశాను. 1 yearలో శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నానని నటుడు మోహన్ బాబు అన్నారు. ఉగాది సందర్భంగా ప్రముఖ నటుడు మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు మంచు లక్ష్మి, మనోజ్, విష్ణులు శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. త్వరలో మంచు, మనోజ్ వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి శుభలేఖను స్వామివారికి సమర్పించామని అన్నారు. శనివారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న మంచు ఫ్యామిలీ అనంతరం శుభలేఖను స్వామివారి హుండీలో వేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంచు కుటుంబ సభ్యులను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. నామ సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు పండుగ 2 రాష్ట్రాల ప్రజలు, అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర, మనకు 2 కళ్ళు, 2 రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మనందరం బాగుండాలి, మన పక్కింటోళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తమ్ముడిది పెళ్ళి మేలో నిశ్చయమైన సందర్భంగా మేమందరికీ పెళ్లి కార్డులు ఇవ్వక ముందు కార్డ్స్ అన్ని తీసుకొచ్చి దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకొని పంచడం మొదలెట్టాలి. దానికోసం వచ్చాం. మానసిక వికలాంగులకు సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేసినట్లేనని శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి దంపతులు పేర్కొన్నారు. స్థానిక రేణుగుంట సమీపంలోని అభయక్షేత్రం ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనిపించే దేవుళ్ళు మానసిక వికలాంగులని, అలాంటి వారికి సేవ చేస్తే దేవదేవునికి సేవ చేసినట్లేనన్నారు. ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని అన్నారు. మన కడప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రాంప్రసాద్ అభయ క్షేత్రానికి 50,000 విలువ చేసే ఫ్యాన్లు, బియ్యం, కూరగాయలు, పండ్లు, బిస్కెట్లు అందజేసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని భావించి ఉడతా భక్తిగా తమ వంతు సాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రత్నం నాయుడు, మోహన్ కృష్ణ, రంజిత్, టీడీపీ నాయకులు బుజ్జిబాబు నాయుడు, స్థానికులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ మహాలక్ష్మి యాగ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ కోరారు. ఈ క్రమంలోనే శనివారం మినీ శోభాయాత్ర కార్యక్రమాన్ని యాగం జరిగే ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. 16వ శ్రీ మహాలక్ష్మి యాగ మహోత్సవం రేణుగుంట రోడ్డులోని చదలవాడ నగర్లో ఈ నెల 22వ తేదీన ఆగమ శాస్త్రోక్తంగా వేద పండితులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శోభాయాత్ర ప్రారంభమై ఇందిరా మైదానం వరకు కొనసాగుతుందని శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ తెలిపారు. ఈ శోభాయాత్రలో నగరంలోని మహిళలు పసుపు కుంకుమలను చేతపట్టి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని చెప్పారు. 9 రోజుల పాటు యాగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు డప్పులు, వాయిద్యాలు, నృత్యాలు చేస్తూ మినీ శోభాయాత్రను వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభం కలశంతో ప్రవచన మండపం నుంచి ప్రధాన యాగం జరిగే ప్రాంతం వరకు జరిగింది. ఈ శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ లోక కళ్యాణార్థమై ప్రజల్లో శాంతి, భక్తిభావాన్ని పెంపొందించేందుకు శ్రీ రామచంద్ర రామానుజ స్వామీజీ తిరుపతిలోని చదలవాడ నగర్లో 16వ శ్రీ మహాలక్ష్మి యాగ మహోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఇప్పటికే 15 జిల్లాల్లో శ్రీ మహాలక్ష్మి యాగంను స్వామీజీ నేతృత్వంలో ఆయన శిష్య బృందం విజయవంతంగా పూర్తి చేశారన్నారు. మన్మథనామ పండుగను పురస్కరించుకొని స్వామీజీ శ్రీ పద్మావతి అమ్మవారి ఒడిలో ఉన్న చదలవాడ నగర్ ప్రాంతంలో నిర్వహించడం తిరుపతి ప్రజానికం అదృష్టమన్నారు. ఇంత ఖర్చుతో కూడుకున్న యాగాన్ని 9 రోజుల పాటు నిర్వహించడాన్ని గతంలో ఎన్నడూ తాను చూడలేదని చెప్పారు. కావున 9 రోజుల పాటు జరిగే ఈ యాగ మహోత్సవంలో జిల్లాలోని నలుమూలలకు చెందిన ప్రజలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. భగవత్ నిలయమైనటువంటి కలియుగ వైకుంఠంలో కడసారి యాగాన్ని ఆ మహానుభావుడు ఇక్కడ ఈ విధమైనటువంటి యాగం నేనైతే చూడలేదు.
నా జీవితంలో ఇది మొదటిసారి నేను గమనిస్తున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను గురించి. నేను భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నా, జరుగుతున్నటువంటి మహత్తర కార్యక్రమానికి అమ్మవారి తల్లి లక్ష్మి అన్ని కుటుంబాలకు వెలుగునివ్వాలని, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆ మహాతల్లి అండగా ఉండాలని చేస్తున్నటువంటి ప్రార్థనల్లో ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు లక్షలాది మంది తరలి వచ్చి దీన్ని జయప్రదం చేసి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి విద్యా పరిరక్షణ సమితి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులకు విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ, శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణులు ముఖ్య అతిథులుగా హాజరై సన్మాన గ్రహీతలను దుస్సాలవులతో సత్కరించి మెమోంటోలు బహూకరించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. సమాజ హితం కోరి మంచి పని చేస్తున్న వారికి ఇలాంటి పురస్కారాలు అందచేసి ప్రోత్సహించడం ద్వారా రెట్టింపైన ఉత్సాహంతో పనిచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సేవాభావాన్ని పెంపొందించడంలో విద్యా పరిరక్షణ సమితి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు, యువతీ యువకుల్లో నైతిక విలువలు, ఆదర్శ భావాలు పెంపొందించడంలో గురువుల కర్తవ్యం అనిర్వచనీయమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, పోలీస్, సామాజిక సేవ ఇలా పలు రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేయడం ప్రశంసనీయమని చెప్పారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐ అంజు యాదవ్, కార్యక్రమ నిర్వాహకులు హరిబాబు, భాస్కర్, లోకనాథ్ రెడ్డి, రచన తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజున రఘురాముడు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. కోదండరాముని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీరాముల వారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మానవునిలోని క్రూరత్వాన్ని తొలగించి ధైర్యాన్ని, సాహసాన్ని ఇనుమడింపచేస్తూ కల్పవృక్ష వాహనంలో స్వామివారిని దర్శించుకుంటే సంపదలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవ వాహన సేవలో పండరి, చెక్క, కోలాటాల నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకుంది. ఆద్యంతం స్వామివారి వాహన సేవ భక్తులను కనువిందు చేసింది. గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. తిరుమల తరహాలో స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. అలాగే రాత్రి కోదండరామస్వామి వారు సర్వభూపాల వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వలోకాలకు అధిపతి అయిన మహావిష్ణుమూర్తిని సర్వభూపాల వాహన సేవలో దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, అలాగే ఆపద సమయంలో స్వామివారి అండ ఎల్లవేళలా ఉంటుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతో సర్వభూపాల వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన మన్మథనామ ఉగాది పర్వదిన వేడుకలను టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు, టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలందరికీ మేలు జరగాలని అభిలషించారు. మన్మథనామ సంవత్సరంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టే కార్యక్రమాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీవారి భక్తులందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ ప్రజలందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనదని, ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం బాలసుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ, సముద్రాల లక్ష్మణయ్య, డిప్యూటీ ఈవో గౌతమి, ధర్మ ప్రచార పరిషత్ అధికారులు రఘునాథ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఒక్కొక్క డివిజన్ను దత్తత తీసుకొని స్మార్ట్ డివిజన్లుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ అన్నారు.
37వ డివిజన్లోని గిరిపురంలో ఎమ్మెల్యే సుగుణమ్మ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మన్మథనామ ఉగాది పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానికులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గిరిపురంను దత్తత తీసుకున్నానని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ దేశంలో స్వచ్ఛ భారత్ను తీసుకొచ్చారని, రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. నా భర్త స్వర్గీయ వెంకట్రమణకు రాజకీయ భిక్ష పెట్టింది మొదట గిరిపురమేనని గుర్తు చేశారు. గిరిపురం వాసులు ఎప్పుడు ఏ సమస్య అని వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపుతానని తెలిపారు. గతంలో గిరిపురంలో చాలా సమస్యలుండేవని, తన భర్త ఈ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎమ్మెల్యే వెంకట్రమణకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది ఈ వార్డు నుంచేనన్నారు. ఈ వార్డు ప్రజలు ఎవరైనా వస్తే వెంటనే వారి సమస్యను వెంకట్రమణ దగ్గరుండి పరిష్కరించేవారని పేర్కొన్నారు. ఈ వార్డు గురించి స్వర్గీయ ఎమ్మెల్యే ఎప్పుడూ తపన పడుతుండేవారని చెప్పారు. ఈ వార్డు నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారని తెలిపారు. తాను కూడా రాబోయే రోజుల్లో కొన్ని వార్డులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని పులుగోరు మురళీకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మందలపు మోహన్ రావు, నరసింహ యాదవ్, జయకుమార్, యశోదమ్మ, అన్నా రామచంద్రయ్య, జయరాం చౌదరి, మునిశేఖర్, పాదగుంటగిరి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఎంతో ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే చెదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. రాగద్వేషాలు, కుల, మత, ప్రాంతీయ భేదాలు విడనాడి ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలిగి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ మన్మథనామ ఉగాది పర్వదినం రోజు నుండి ప్రజలు కోరుకున్న శుభ కార్యక్రమాలు విజయవంతం కావాలని చదలవాడ అభిలషించారు. తిరుపతి కలియుగ వైకుంఠంలో భగవంతుడు శ్రీనివాసుడి పాదాల చెంత తెలుగు జాతి పవిత్రమైనటువంటి తెలుగు సంవత్సరాదైనటువంటి ఉగాది పర్వదినాన మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు యావత్ ప్రజానీకానికి, సోదరి సోదరులకి ఈ ఉగాది ప్రతి కుటుంబంలో భగవంతుడు వెలుగు నింపాలని, మీరు కోరుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా మన్మథనామ సంవత్సరంలో జరగాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని హృదయపూర్వకంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, పవిత్రతను కాపాడాలని, ధర్మక్షేత్రంలో ధర్మం కోసం వారి వంతు చేయూతనివ్వాలని, వీలున్నంత వరకు మంచి కార్యక్రమాలు చేసి పట్టణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేదని, తిరుగుతున్నటువంటి భక్తులు ఇంకా కూడా ఎక్కువగా రావాలని, ఒక భగత్ నిలయమైనటువంటి తిరుపతి తిరుమల కలియుగ వైకుంఠంలాగా విరాజిల్లాలని, దానికి స్థానికులైనటువంటి మనందరం భగవంతుని ఆశీస్సుతో ముందుకెళ్లేదానికి ఒక మంచిని అందించి పవిత్రతను పెంచి భక్తిభావాన్ని పట్టణంలో పెంపొందించి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ మరొకసారి మీకు అందరికీ ఉగాది పర్వదినాన్ని మంచి జరగాలని శుభాకాంక్షలని తెలియజేసుకుంటున్నాను. ఇట్లు చెదలవాడ కృష్ణమూర్తి. పచ్చని పొలాలు, పాడి పంటలతో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలు, కృష్ణతేజ ప్రేక్షకులకు ఆమె ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరం మహాభాగ్య నగరంగా రూపుదిద్దుకోవాలని అభిలషించారు. కృష్ణతేజ ప్రేక్షకులకి, తిరుపతి పుర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ శ్రీ మన్మథనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే పచ్చని పొలాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర నిర్మాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన తిరుపతి ఒక మహాభాగ్య నగరంగా తొందరగా రూపుదిద్దుకోవాలని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నిసుదారాలి. అలాగే ఈ నూతన సంవత్సరం అందరికీ శుభం జరగాలని, సుఖ సంతోషాలతో వెలుగొందాలని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పేర్కొంటూ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వచ్చిన మొదటి మన్మథనామ ఉగాది తెలుగు సంవత్సరమని ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా ఈ ఏడాది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలు ఈ ఏడాది అంతా అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మన్మథనామ సంవత్సరంలో ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని సిటీ కేబుల్ సంస్థ ఏడీ హర్షవర్ధన్ అన్నారు.
ఈ కొత్త సంవత్సరంలో తిరుపతి వాసులకు త్వరలో డిజిటల్ కేబుల్ ప్రసారాలను అందిస్తామని హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగైన ఉగాది పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేది ఉగాది. తెలుగు సంవత్సరాది అయిన ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సును నింపాలని, ప్రతి ఒక్కరికి మన్మథ స్మృతిని సిద్ధింపచేయాలని ఆశిస్తూ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కృష్ణతేజ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. కోకిల వగరుపాట, వేప చేదుపూత, చెరకు తీపిగడ, చింతపండు పుల్లటి రసం, మిర్చి ఘాటైన ప్రేమ, ఉప్పు తెల్లటి రుచి, వసంతం రుచుల ఋతువు, అన్నిటి మేళవింపులే ఉగాది పరవశింపులు. ఉగాది పండుగ వచ్చిందంటేనే తెలుగు లోగిళ్లలో సందడి మొదలవుతుంది. మన సంవత్సరాది ప్రారంభమైనప్పుడే 6 రుచులు అందించి జీవితంలో ప్రతిదాని భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. చేదు లేనిదే తీపి విలువ తెలియదు. ఉప్పు లేకపోతే పులుపు గొప్పతనం అర్థం కాదు. కారం తోడైతేనే వగరు పరమార్థం బోధపడదు. కష్టం, సుఖం, బాధ, ఆనందం, ఉత్తేజం, ఉద్వేగం, ఉత్సాహం ఇలా అన్నీ జీవితంలో ఎదురైతేనే ఉగాది పచ్చడిలా రుచిగా ఉంటుంది. తెలుగువారికి నూతన సంవత్సరాది ప్రారంభం ఉగాదితోనే. ఇప్పటి నుంచే ఋతుక్రమంలో మార్పులు ప్రారంభమవుతాయి. పంచాంగం మొదలవుతుంది. అందుకే ఈ పండుగ యుగ ఆది. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలిపోయిన ఆకుల స్థానంలో కొత్త చిగుళ్ళు చిగురిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరిలో నూతనత్వానికి నాంది పలికి నిత్య నూతన ఆశలతో కొత్త సంవత్సర ప్రారంభం కావాలని అందరి తెలుగు సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ పండుగ వెనుక ఎన్నో కథలున్నాయి, వింత ఆచారాలున్నాయి, తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకతలున్నాయి. నారదుడు ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీజన్మ ఎత్తుతాడు. ఓ రాజును పెళ్లాడితే వీళ్లకు 60 మంది పుత్రులు పుడతారు. ఓసారి వీళ్ళు తండ్రితో యుద్ధానికి వెళ్ళి చనిపోతారు. తన పిల్లల్ని బతికించమని విష్ణువుని వేడుకుంటాడు ఆడవేషంలో ఉన్న నారదుడు. నీ పుత్రులు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు విష్ణువు. బ్రహ్మ సృష్టిని మొదలెట్టింది ఈ రోజేనని చెబుతారు. అందుకే యుగాది అయ్యింది. అదే ఉగాదిగా మారింది. ప్రకృతి పరంగా చూసినా వసంత ఋతువు రాకతోనే లోకం పులకిస్తుంది. చెట్లు చిగురించడం, కోకిల పాటలు, మల్లెపూలు వెల్లివిరుస్తాయి. అందుకే వసంతాన్ని ఋతువుల రాణి అని పిలుస్తారు. ఉగాదిని మనతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చేసుకుంటారు. కృష్ణుడు అవతారం చాలించి కలియుగం మొదలైంది కూడా ఉగాది నాడే అని చెబుతారు. షడ్రుచుల ఉగాది పచ్చడికి అర్థం జీవితంలోని కష్ట సుఖాలన్నింటికీ సమానంగా చూడాలనేదే భావం అని తెలుగు ప్రజల అభిప్రాయం. వేసవి కాలంలో పేరూరు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచితంగా మినరల్ వాటర్ను సరఫరా చేయనున్నట్టు శ్రీ లక్ష్మీ మినరల్ వాటర్ ప్లాంట్ అధినేత నాగరాజు తెలిపారు. పేరూరు మెయిన్ రోడ్లో శనివారం శ్రీ లక్ష్మీ మినరల్ వాటర్ ప్లాంట్ను నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మన్మథనామ ఉగాది పండుగను పురస్కరించుకొని పేరూరు వాసులందరికీ ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. గత కొద్ది రోజులుగా పేరూరు వాసులు త్రాగునీటి సరఫరా లేక నానా అవస్థలు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఉచితంగా నీటిని అందించేందుకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాబు, రమణారెడ్డి, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మన్మథనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని అంకాలమ్మ ఆలయంలోని అమ్మవారికి 1,50,000 రూపాయలు విలువ చేసే వెండి కవచాన్ని డాక్టర్ సుధారాణి దంపతులు అందజేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలోని అంకాలమ్మ ఆలయంలో ఉగాది వేడుకలను ఎల్బీ నగరవాసులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్లు హాజరై ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ మన్మథనామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తిరుపతి మెగా సిటీగా, స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. అనంతరం 1,50,000తో చేయించిన వెండి కవచాన్ని అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజలో లంకిపల్లి సుబ్బరాయుడు, రాజేంద్ర ప్రసాద్, చెంగమ నాయుడు, బుజ్జిబాబు నాయుడు, మల్లికార్జున్, రమణలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలల ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మాలల ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సురేష్, గాలి సుధాకర్ మాట్లాడుతూ
ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ తన ఉనికి కోసం మాలమాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లు సైతం వర్గీకరణ రాజ్యాంగ సమ్మతం కాదని స్పష్టం చేసిన విషయాన్ని ఎంఆర్పీఎస్ శ్రేణులు పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అంశానికి ప్రాధాన్యత ఉండేదని, అయితే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశానికి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ఈ నెల 28న ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న మాల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలల ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సూరిబాబు, సుబ్రహ్మణ్యం, మునప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ఉగాది పండుగ ప్రతీక. అలాంటి పండుగ యొక్క విశిష్టతను భావి తరాల వారికి తెలపాల్సిన బాధ్యత తెలుగువారందరిదని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఎస్బీసీ ఈవెంట్ శనివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది. డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతలో తెలుగు సంస్కృతిని, కట్టుబొట్టు సాంప్రదాయాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులను డాక్టర్ సుధారాణి చేతుల మీదుగా యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత తెలుగు వారందరిదని అన్నారు. అలాగే ఉగాది పండుగ విశిష్టతను భావి తరాల వారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీసీ ఈవెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహన వినియోగదారుల సౌకర్యార్థం యమహా కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళా నిర్వహిస్తున్నట్లు యమహా కంపెనీ షోరూం నిర్వాహకులు తెలిపారు. రేణుగుంట రోడ్డులోని యమహా షోరూంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యమహా కంపెనీ షోరూం నిర్వాహకులు మాట్లాడారు. వాహన వినియోగదారుల సౌకర్యార్థం యమహా కంపెనీ వివిధ రకాల మోడల్స్లో ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా యమహా కంపెనీ సరికొత్త మోడల్స్లో ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళా కార్యక్రమం నిర్వహించి పలు ప్రత్యేక ఆఫర్లు కల్పించినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని వాహన వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9247876311 నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలి. హంద్రీ నీవా ద్వారా పడమటి ప్రాంతాలకు త్రాగునీరు అందిస్తాం. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు ఆకాంక్ష. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు. పంచాంగ శ్రవణం చేసిన బాలసుబ్రహ్మణ్య శాస్త్రి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను స్మరించుకున్న జిల్లా ప్రజానీకం. మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు. ప్రజా సంక్షేమం కోసమే శ్రీ మహాలక్ష్మి యాగం. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శ్రీ మహాలక్ష్మి యాగం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. మినీ శోభాయాత్ర నిర్వహించిన స్వామీజీ. వైభవంగా జరుగుతున్న కోదండరాముని బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష సర్వభూపాల వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.